ఇంకా అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. చాలు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. చదివిన లేఖన భాగంలో గడిచిన వారము మనం చెప్పుకున్న విషయాలు ఏమిటి అనంటే, ఆయన మేఘమును ధరించెను. ఆయన మేఘమును ధరించిన ఇంద్రధనుసును పోలిన వాడని, ఆయన ముఖము సూర్యబింబమంతా అందము కలిగిందని గడిచిన వారం మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ గమనిస్తే గనుక ఆయన దూత చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న పుస్తకమును తీసుకుని తినమని చెప్పినప్పుడు ఆ దూత చెబుతుంది ఏమని అనంటే, చిన్న పుస్తకము నువ్వు తిన్నప్పుడు అది నీ నోటికి ఎలా ఉంటుందంట? తేనె వలె ఉంటుంది. నీ కడుపులోకి వెళ్ళిన తర్వాత చేదొగును అనని మాట్లాడుతున్నాడు. మనం ఇక్కడ గమనిస్తే గనుక ప్రకటన గ్రంథంలో ఇక్కడ ఈ విషయాలను మనం ఆలోచన చేస్తే గనుక నీ కడుపుకు చేదొగుతుంది అని మాట్లాడాడు. అంటే ఒక చిన్న పుస్తకము అది నువ్వు తిన్నప్పుడు నీ నోటికి తేనెగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. అది నీ కడుపులోకి వెళ్ళేసరికి చేదైపోతుంది. అసలుకి ఈ పుస్తకము తినటం ఏంటి? అసలు పుస్తకం ఏంటి, తినడం ఏంటి? పుస్తకాన్ని తింటారా ఎవరన్నా? పుస్తకాన్ని ఎవడన్నా తినేస్తున్నాడు అనుకో, ఏమంటాం? పుస్తకాన్ని తింటున్నాడంటే వాడికి మతి భ్రమించనైనా ఉండాలి, లేకపోతే పుస్తకాలు తినే పురుగైనా ఉండాలాడు. అంతే కదా. కొంతమంది మట్టి తినేస్తారు ఏంటి, కొంతమంది బియ్యం తింటారు, కొంతమంది కనికలు తింటారు, సొద్ద మొక్కలు తినేస్తారు కదా. పెన్సిల్ తింటారు కొంతమంది. మా వాడు పీటర్ గాడు ఉన్నాడు, ఆడు పెన్సిల్ తినేసేవాడు కదా. రకరకాల మరి ఏం టేస్ట్ ఉంటుందో తెలియదు కానీ మొత్తం మీద అది తినేదాకా ఊరుకోరేళ్ళు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటే, దూత ఏం చెప్తుందంటే, చిన్న పుస్తకము తినేయి అని చెప్పాడు. తిన్నప్పుడు అది నీ నోటికి మధురంగా తేనులాగా ఉంటుంది, అది కడుపులోకి వెళ్ళేసరికి చేదైపోతుంది అని అంటున్నాడు. వాస్తవానికి ఇది అక్షరార్థంగా మనం ఆలోచిస్తున్న పుస్తకం కాదు. ఏమిటిది అని అంటే, ఒక చేతికి పుస్తకం ఇచ్చాడు, ఆ పుస్తకాన్ని తిను అని అన్నాడు అంటే చదవమని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను మధురమైనది అని వాక్యం సెలవిస్తుంది. అంటే వాక్యము అనేటటువంటి ఆహారాన్ని తినాలి అని అంటాం. తినడం అంటే ఆ వాక్యాన్ని తినడం ఎలాగా అని అంటే, ప్రియులరా, నోటుతో తీసుకుని పుస్తకాలను ఒక్కొక్క పేపర్ తీసుకుని తినేమని కాదు, అలా తినేరు. వాక్యము అనేది వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే మన నోటికి మధురంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే, నీకు ఇచ్చిన ఆ పుస్తకములో ఉన్నటువంటి విషయాలను చదువు అంటే తిను. అది తింటున్నప్పుడు, అది చదువుతున్నప్పుడు చాలా బాగుంటుంది, అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. కానీ ఆ గ్రహింపు నీకు వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉందా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మాటను యెహెజ్కేలుతో దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే గనుక, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము
మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాడు, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షింపు అంటే తినేయి. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవియ్యగా, నేను దానిని భక్షించి తింటిని. అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియచెప్పుము. నీవు గ్రహింపలేని ఏ మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలు యొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్య జనుల యొద్దకు నిన్ను పంపడం లేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. ఇక్కడ గమనించాలి. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే, నేను నీ చేతికి ఒక గ్రంథాన్ని ఇచ్చాను, ఆ గ్రంథాన్ని నువ్వు భక్షించు అంటే తినేయి. అది నీ నోటికి ఎలా ఉంటుంది? మధురముగా ఉంటుంది, తేనెలాగా. అది నీ కడుపులోకి వెళితే అనంటే అది నువ్వు గ్రహించినప్పుడు అది చేదుగా ఉంటుంది. ఎంత దారుణంగా ఉందా అనని. ఎంత దారుణమా ఈ విషయము! అరే, ఈ జరిగినటువంటి ఈ సంభవాలు, జరుగుతున్న విషయాలు ఇంత భయంకరంగా ఉంటాయా అని నీవు గ్రహిస్తావు. దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే, నీకివ్వబడిన ఆ చిన్న పుస్తకము తిను అనంటే అది చదువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు చదివినప్పుడు నీకు అర్థమవుతుంది. నీవు చదివినప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు. గ్రహించినప్పుడు నీకు అర్థమవుతుంది ఆ జరగబోతున్న విషయాలు ఎలా ఉంటాయో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. కనుక ఇక్కడ వాక్యం అంటుంది, నేను ఆ దూత చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న పుస్తకమును నాకిమ్మని అడగగా ఆయన దానిని తీసుకుని తినివెయ్యము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. ఇక్కడ గమనించాలి, ఆ పుస్తకాన్ని తీసుకున్నటువంటి యోహాను చదివాడు. చదివిన తర్వాత గ్రహించాడు. చదువుతున్నప్పుడు బాగుంది, కానీ చదివిన తర్వాత అర్థమైంది ఎంత చేదు అనుభవాలో. ప్రైజ్ లో జరగబోతున్న విషయాలు ఎంత దారుణంగా ఉన్నాయో అప్పుడు అర్థమైంది. ఈ రోజున కొన్ని విషయాలు మనం వినటానికి బాగుంటాయి, కానీ దాని పరిణామం ఎలా ఉంటుంది అంటే చాలా చేదుగా అనిపిస్తుంది, చాలా భయంకరంగా అనిపిస్తుంది, చాలా దారుణంగా అనిపిస్తుంది. వినడానికి బాగానే ఉంటుంది, కానీ దాని పర్యవస్థానం ఏమిటి అనంటే బాధ, చాలా బాధ. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి అది నా నోటికి తేనె వలె మధురంగా ఉంది, కానీ అది తినివేసినప్పుడు నా కడుపుకు చేదయింది. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పేది. ఇక అయిపోయింది. ఆ గ్రంథము చదివినప్పుడు, ఆ గ్రంథాన్ని గ్రహించినప్పుడు జరిగినటువంటి సంభవం, జరగబోతున్న విషయాలు చేదుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. ఆ పరిస్థితి ఎంత భయంకరంగా మారబోతుందో ఆ గ్రంథములో ఉన్న విషయాలు చదువుతున్నప్పుడు బాగున్నాయి, కానీ చదవడానికి దాన్ని గ్రహింపు వచ్చిన తర్వాత చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది ఈ 10వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. తరువాత మనం గమనిస్తే గనుక
ఇక్కడ 11వ అధ్యాయానికి వచ్చేసరికి 11వ అధ్యాయానికి మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కబెట్టుము. ఆ, ఆ, ఆ. అది అన్యులకయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు. చూడండి, ఇక్కడ జరిగిన ఈ సంభవం, జరిగిన విషయాలు, ఈ దూత చేతిలో ఉన్న పుస్తకము తినిన తర్వాత, గ్రహింపుకొచ్చిన తర్వాత, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అరే రేపు జరగబోతున్న విషయాలు ఎంత దారుణంగా ఉన్నాయా అని చెప్పి అర్థమవుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనుక, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కబెట్టుము. మూల భాషలో దీన్ని ఏమన్నారు అని అంటే, దేవుని పుట్నోట్లో దేవుని ఆలయమును బలిపీఠమును అందులో పూజించు వారిని కొలత వెయ్యుము. అంటే బలిపీఠమున్న స్థలములో, ఆ ప్రాంతములో మాత్రమే కొలత వెయ్యి, మిగతాదంతా కూడా అన్యులకియ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. చాలా జాగ్రత్తగా మనం వింటే గనుక మనకు అర్థం కాదు, వినకపోతే. బలిపీఠమున్న స్థలమును వదిలిపెట్టు, దాన్ని కొలత వెయ్యి, మిగతాది వదిలిపెట్టు, అది అన్యులకి ఇయ్యబడుతుంది. ప్రైజ్ లో మనం ఆలోచన చేస్తే, దావీదు ఇశ్రాయేలు ప్రజలను లెక్క పెట్టమని చెప్పినప్పుడు, వారిని లెక్క పెట్టొద్దు అని అహాబు చెబితే, చెప్పినప్పటికీ కూడా దూత వచ్చి దావీదును అడుగుతుంది. అడిగినప్పుడు, ఎందుకు నువ్వు లెక్క పెట్టావు? లెక్క పెట్టొద్దంటే, లెక్క పెట్టిన ఆ కారణాన్ని బట్టి 3 నీ ముందు పెడుతున్న 3 విషయాలు మనం చెప్పాను మీకు నేను. 1, శత్రువు చేతిలో తరమబడ్డం. 2, 3 నెలల కరువు. 3 దినాల యెహోవా చేతికి అప్పగించబడ్డాం. ఎన్ని దినాలు? 3 దినాలు. ఏది కావాలో కోరుకో అనంటే 3 దినాలు యెహోవా చేతిలో పడడమే మంచిదనుకున్నాడు. అయితే తెగులు చేత కొన్ని వేల మంది సంహరించబడ్డారు, చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత దావీదు దేవునికి ప్రార్థన చేసి, దావీదుకున్న ఆలోచన ఏంటి అనంటే, ఇది దేవుడు చెప్పింది కాదు, కానీ దావీదుకి ఒక ఆలోచన వచ్చింది, మందిరము కట్టాలి అనని. ఏం కట్టాలి అని? మందిరం కట్టాలి. ఆ మందిరము కట్టడానికి ఒక వ్యక్తి దగ్గర ఆ కళ్ళమును కొన్నాడు. ముందు కళ్ళం అంటే తెలుసు కదా, ధాన్యాన్ని, వడ్లను. ఇదివరకు అయితే ఇప్పుడు అంతా మిషన్ వచ్చేసింది కాబట్టి
అంత కష్టం లేదు. ఇప్పుడు కళ్ళాలు లేవు. ఇదివరకు అయితే ఆ ప్లేస్ అంతా ఆ కళ్ళము ఎక్కడైతే కళ్ళం చేస్తామో, ఎక్కడైతే చల్లిస్తామో అదంతా ఆ మోళ్ళు కానీ, రాళ్ళు కానీ, ముళ్ళు కానీ ఏమీ లేకుండా శుభ్రం చేసి దాన్ని చక్కగా ఆ ప్రాంతాన్ని కళ్ళముగా ఉపయోగించేవారు కదా. ఆ వడ్ల కంకెలను తీసుకుని బల్లకేసి ఆ, కొట్టేవారు. ధాన్యాన్ని ఎగరబోసేవారు గాలికి, తూర్పారబెట్టేవారు. ఇప్పుడు అదంతా లేదులే కదా. అయితే ఆ కళ్ళమున్న ప్రాంతాన్ని నాకు అమ్మమని చెబితే అమ్మాడు. ఆ తర్వాత మరలా ఏమంటాడునంటే, ఇది కళ్ళమే కాదు, ఈ పొలమంతా నాకు ఇచ్చే అన్నాడు దావీదు. చూడండి ఒకసారి, ఇది మీకు అర్థం కావాలంటే అసలు ఏంటి ఈ బలిపీఠాన్నే ఎందుకు కొలమన్నాడు, ఎందుకు ఈ బలిపీఠం ఉన్న ప్రాంతాన్ని కొలిసి మిగతాది అన్యులకి ఇవ్వబడతాదని ఎందుకు చెప్పాడు దేవుడు. చూడండి, సమూయేలు రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనం. అరోనా, నా ఏలిన వాడవు, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకుని బలి అర్పించు. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే గనుక ఈ 20 నుంచి చదువుదాం. అరోనా రాజును అతని సేవకులను బయలుదేరి దావీదు, ఈ మనుషులకు తెగులు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలెనని వచ్చి తినెను. అందుకు అరోనా, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దానిని తీసుకుని బలి అర్పించు, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర, సామానులు, కట్టెలు అక్కరికి వచ్చును. రాజా, అరోనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అనగా రాజు, నేను అలాగు తీసుకున్నను, డబ్బులిచ్చి నీ యొద్ద కొందును, ఎలా ఇయ్యక నేను అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చెయ్యబడిన విజ్ఞాపన ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. ఇక్కడ గమనించాలి,
హరోనా అనే వ్యక్తి ఎంత సమర్పణ కలిగినాడో చూడండి. అయ్యా, ఈ కళ్ళము నీకు ఇస్తాను. ఈ కళ్ళమే కాదు, బలి కొరక ఎడ్లను కూడా నేను నీకు ఇస్తానయ్యా అని అంటే దావీదు అంటాడు, నాకు ఊరుకునే వద్దు, దేవుని కొరకు బలిపీఠము కొరకు నేను వెలిస్తాను, డబ్బులు ఇస్తాను నీకు. ఆ బలిపీఠము, ఆ కళ్ళముండే స్థలాన్ని ఎంత కొన్నాడు? 50 తులముల వెండికి. గుర్తుపెట్టుకోండి, 50 తులముల వెండికి కొనెను. 50 తులముల వెండికి కొనెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు రండి, దినవృత్తాంతాలు 1 దినవృత్తాంతాలు 21వ అధ్యాయము. పదిహేనవ వచనం, 16వ వచనం, 18వ వచనం. అక్కడ పేరేంటి? హరోనా. ఇక్కడేమంటున్నాడు? వర్నాన్. వర్నాన్ అనగా హరోనా అన్న ఒకటే. దేవునికి స్తోత్రం. యుబుసీయుడైన వర్నాను కళ్ళమందు యెహోవా ఒక బలిపీఠము కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలనని చూడండి, ఇక్కడ గమనించాలి. ఇమ్మని నా ఏలినవాడా దానిని తీసుకుని నీ దృష్టికి ఏదైతే అనుకూలంగా ఉందో నేను నీ సత్తును ఓరకనే తీసుకుని యెహోవాకు దహన బలులు అర్పించను, న్యాయమైన క్రయమిచ్చి దానిని తీసుకుందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారము అతనికి ఇచ్చెను. రాసుకోండి. ఇక్కడ గమనిస్తే కళ్ళం ఎంత కొన్నాడు? 50 తులముల వెండికి. ఇప్పుడు పొలమంతా కొన్నాడు. ఎంతకి? 600 తులముల బంగారానికి. కళ్ళము వెండికి కొన్నాడు, 50 తులముల వెండికి కొన్నాడు. ఆ పొలమంతా, కళ్ళము చుట్టూ ఉన్న ఆ పొలమంతా కూడా 600 తులముల బంగారానికి కొన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మొట్టమొదట కొన్నది ఏది అనంటే కళ్ళము. ఇప్పుడు ఇక్కడ మనం ప్రకటన గ్రంథములో చూస్తున్న విషయాలు గమనిస్తే గనుక, ఆలయమునకు వెలుపటి ఆవరణమును మరియు ప్రకటన గ్రంథం, మరియు ఒకడు చేతకర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి
ఆలయములో పూజించు వారిని లెక్కబెట్టుము. చూడండి, ఇక్కడ గమనించాలి. ఇప్పుడు కళ్ళమున్న స్థలములో బలిపీఠము కట్టబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బలిపీఠము నెక్స్ట్ ఆ చుట్టూ ఉన్నటువంటి పొలం, అక్కడ సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ స్థలం ఎవరిదయ్యా అనంటే ఇశ్రాయేలీయులదే. దేవునికి స్తోత్రం. మరి ఈ స్థలాన్ని ఎవరు ఆక్రమణ చేసుకున్నారు? ఈ స్థలాన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు? ఇప్పుడు ఆ స్థలములో దావీదు కొన్నటువంటి 50 వెండి తులములు వెండికి 600 తులముల బంగారానికి కొన్నటువంటి ఈ స్థలము ఎవరి స్వాధీనములోకి వెళ్ళిందో తెలుసా? అరబ్బుల స్వాధీనములోకి వెళ్ళింది. అర్థమవుతుందా? ఇప్పుడు మందిరం ఉండవలసిన స్థలములో ఇప్పుడు మందిరం లేదు. ఏముంది? మసీదు ఉంది. ఇప్పుడు బలి కొరకై ఎర్రటి పెయ్యని అమెరికా నుంచి తీసుకొచ్చారు ఇశ్రాయేలీలు. బలి ఇవ్వడానికి ఎర్రటి పెయ్యని తీసుకొచ్చారు. మచ్చ కానీ ఏ మాత్రము కలరు చేంజు అనేది ఉండదు. ఎర్రటి పెయ్య, మొత్తం అంతా ఎర్రగా ఉండాలి. మీరు న్యూస్లో చూసారో లేదో, మీరు కొట్టండి, యూట్యూబ్లో కొడితే ఇశ్రాయేలీలు తెచ్చిన ఎర్రటి పెయ్య అని కొడితే వస్తుంది. ఇది యథార్థ సత్యం జరగబోతుంది. ఎప్పుడైతే ప్రియులరా ఆ పెయ్యని, ఆ దూడని బలి అర్పిస్తారో, బలి అర్పించిన బలిపీఠము కట్టి, అంటే మందిరము కట్టి బలి అర్పించిన తర్వాత దేవుని నామము పేరట బలులు అర్పించబడతాయి. ఇంకా ధర్మశాస్త్రము క్రిందే ఉన్నారు ఇశ్రాయేలీలు. ఎక్కడున్నారు? ఇంకా ధర్మశాస్త్రము క్రిందే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు క్రిందకి, యేసు ప్రభు రక్తము క్రిందకి వాళ్ళు రాలేదు, రక్షణలోనికి రాలేదు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నారు ఇప్పటికీ. అరబ్బులకి సొంత రాజధాని లేదు. ఏమి లేదు? సొంత రాజధాని లేదు వాళ్ళకి. ఇప్పుడు ఒప్పందం జరుగుతుంది ఇశ్రాయేలీలకి, అరబ్బులకి, పాలస్తీనులకి ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ఏంటో తెలుసా? మీరు మందిరాన్ని కట్టుకోవడానికి ఈ స్థలాన్ని మేము మీకు ఇవ్వాలి అని అంటే మీరు యెరూషలేముని మాకు రాజధానిగా ఇవ్వాలి. అర్థమవుతుందా? యెరూషలేమును మీరు రాజధానిగా ఇవ్వాలి. ఇశ్రాయేలీయుల్ని అనేక దేశాలు ఒప్పందానికి సిద్ధపరుస్తున్నాయి. ఈవెన్ ఇండియా కూడా. ఆల్రెడీ 10 దేశాలు ఐక్యరాజ్య సమితికి ఏథెన్స్లో జరుగుతున్న ఆ సమావేశానికి ఇండియా కూడా సపోర్ట్ చేసింది. ఆ దేశాన్ని రాజధానిగా వీళ్ళకి ఇవ్వాలని. మీరు ఒప్పందానికి ఓకే అని అంటే ఈ మసీదు తీసేసి మీరు మందిరం కట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ ఒప్పందానికి వీళ్ళు లొంగట్లేదు. దానివల్ల హిజ్బుల్లా, హమాస్ అనేటటువంటి ఈ ఉగ్రవాద సంస్థలు వాళ్ళ మీద దాడి జరుగుతుంది. దాడి జరిగిన ధీటుగా నిలబడింది ఇశ్రాయేలీలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు జరగవలసిన విషయం ఏంటో తెలుసా?
అప్పటికే 1,44,000 మంది ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు. ఎక్కడికి? ప్రభు దగ్గరికి. ఇప్పుడు విడిచిపెట్టబడినటువంటి వారి పరిస్థితి దారుణంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ వీళ్ళు తిరుగుబాటు చేస్తే గనుక మరలా 3వ ప్రపంచ యుద్ధం జరుగుద్ది, రక్తపాతం జరుగుద్ది. అందుకే శాంతి ఒప్పందము కొరకై దేశాలన్నీ ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నారు, ఒప్పుకుంటలేదు. రానున్న దినాలలో వాళ్ళు ఒప్పుకుంటారు, మందిరం కడతారు. గుర్తుపెట్టుకోండి, మందిరం కడతారు. మందిరం కట్టిన తర్వాత బలులు ప్రారంభించబడతాయి. ఈ మందిరము కట్టిన తర్వాత ఈ యెరూషలేముని పాలస్తీనులకి, అరబ్బులకి రాజధానిగా వెళ్ళి చేస్తారు. అలా ఒప్పందం జరిగితేనే మందిరం, అంతే. అప్పుడు జరిగేదేదో తెలుసా? ఎన్ని నెలలు? 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో తొక్కుతారు అన్యజనులు. ఎన్ని నెలలు? 42 నెలలు. అంటే ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. పరిశుద్ధ పట్టణాన్ని అన్యజనులు కాళ్ళుతో తొక్కుతారు. ఇప్పుడు అరబ్బులకి ఇది ఏమైపోతుందో తెలుసా? రాజధాని అయిపోతుంది. బలులు ప్రారంభించబడతాయి, మందిరం కట్టబడుద్ది. బలులు ప్రారంభించబడతాయి. అప్పటికి వీళ్ళకి అర్థం కావట్లే. మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంకా మెస్సయ్య వస్తాడని, ఆల్రెడీ వచ్చాడు వెళ్ళిపోయాడురా అని అర్థం కావట్లేదు వీళ్ళకి. చూడండి, అరబ్బుల చేతిలోకి వెళ్ళిపోద్ది యెరూషలేము. అందుకేగా ఆలయమునకు వెలపటి ఆవరణమును కొలత వెయ్యక విడిచిపెట్టుము, అది అన్యులకి ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోని పట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. ఏం చేస్తారు? ప్రవచిస్తారు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఇలా జరుగుతున్నప్పుడు దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది చూడండి ప్రియులారా. నువ్వు తప్పిపోతున్నా, పడిపోతున్నా, జారిపోతున్నా, నాశనానికి వెళ్ళిపోతున్నా, పాపములకు వెళ్ళిపోతున్నా, చెయ్యకూడదంటూనే చేస్తున్నా, వెళ్ళకూడదనంటూనే వెళుతున్నా, తినకూడదంటూనే తింటున్నా, ఇది తప్పు అని తెలిసి ఆలోచించకూడదని ఆలోచనలో వెళ్ళిపోతున్నా, దేవుని ప్రేమ చూడండి. మరలా 2 సాక్షులను పంపిస్తున్నాడు. ఇప్పుడైనా మారతారేమో వాళ్ళని. అప్పటికి కరువు చేత భయంకరమైన ఆ శవాలు కుప్పలుగా పడి కుళ్ళుగొంపు కొడుతున్నా, వాసన వస్తున్నా, ఇవన్నీ జరుగుతున్నా కనీస బుద్ధి రాలేదు వీళ్ళకి. కొంతమందికి రాదు. ఎన్ని జరగనై వీళ్ళకి బుద్ధి రాదు. ఎన్ని నష్టాల వెంబడి వెళ్ళని బుద్ధి రాదు. ఎన్ని ఇబ్బందులు పడని బుద్ధి రాదు. ఎన్నిసార్లు దేవుడు మొత్తనై బుద్ధి రాదు. ఎన్నిసార్లు కొట్టనై బుద్ధి రాదు. మరలా యథాస్థితే, మరలా మామూలు పరిస్థితే, మరలా లోకపరమైన జీవితమే, మరలా పెంటకే పరిగెట్టడం, మరలా రోతను విడిచిపెట్టిన ఆ రోతకే పరుగులు తీయడం. ఇదే జీవితం, ఇదే బ్రతుకు, ఇదే పరిస్థితి. వీళ్ళు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు. ప్రియులను గమనించాలి. ఎప్పుడైతే
ఇద్దరు సాక్షులను దేవుడు పంపించాడు. వీళ్ళ ప్రేమ చూడండి, దేవుని ప్రేమ చూడండి, ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. ఇద్దరు సాక్షులు వచ్చారు, వీళ్ళు ప్రకటించడానికి వచ్చారు. వాక్యం అంటుంది, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. అంటే 2 ఒలీవ చెట్లను దేవుడు చెప్తున్నాడు, 2 దీపస్తంభములు అని చెబుతున్నాడు. అంటే దీపము అనంటే వెలిగించేది, చీకటిలో బ్రతుకుతున్న వ్యక్తులను వెలిగించేది దీపం. అందుకే యేసయ్య అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఎవడైనను నన్ను వెంబడించక చీకటిలో నడిచిన ఎడల వాడు జీవపు వెలుగు కలిగి ఉండును. చీకటిలో నడుస్తున్న వ్యక్తి, పాపములో నడుస్తున్న వ్యక్తి, శాపము వెంట పరుగులు తీస్తున్న వ్యక్తి యేసు వైపు చూచి రక్షణ పొందాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీరు 2 దీపస్తంభములై ఉన్నారు. చూడండి, ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోటు నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. దేవుడిచ్చాడు కృప. ఇద్దరు సాక్షులు ఎవరు అనంటే, ఒక ఆయన మోషే, ఇంకొక ఆయన ఏలియా. మోషే బ్రతికున్న కాలంలో అనేక అద్భుతాలు చేశాడు, నీళ్లు రక్తంగా మార్చాడు. ఏలియా ఆకాశము నుండి అగ్నిని కురిపించాడు ప్రార్థన చేస్తే. ఎన్ని కార్యాలు జరిగాయి. ఇద్దరు సాక్షులను పంపించాడు దేవుడు. ఈ ఇద్దరు సాక్షులు అప్పటికే వీళ్ళు విసిగిపోయారు. టైం ఎంత ఉంది ఇప్పుడు? 24 గంటల కాస్త ఎంత వచ్చేసింది? 16 గంటలకు వచ్చింది. అప్పటికే కళ్ళు మండుతున్నాయి, నిద్రలు లేవు, భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి ఊపిరి పీల్చుకోలేనంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతే మరలా ఇద్దరు సాక్షులు వచ్చి, యేసు ప్రభు నమ్మండి, ఆయన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా మారండి అని అంటే మండిపోయింది వీళ్ళకి, ఒళ్ళు మండిపోయింది. ఏమండి మాట్లాడతలేదు. కానీ మండి ఏమైనా మారారా వీళ్ళు? మారలే. జీవితాన్ని ఏమైనా మార్చుకున్నారా? మార్చుకోలేదు. వీళ్ళ మీద కోపం వచ్చింది వీళ్ళకి, పళ్ళు పట్మని కొరుకుతున్నారు, చంపేయాలనిపిస్తుంది వీళ్ళకి, వీళ్ళని ఎలాగైనా చంపిపాడేయాలనుకుంటున్నారు, దూషిస్తున్నారు, ఏళన చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు వీళ్ళకి ఇచ్చాడు అధికారం. ఏంటో తెలుసా? వీళ్ళని ఎవరైనా హాని చేయాలంటే దేవుడే వీళ్ళకి అధికారం ఇచ్చాడు. ఏం చేయాలన్నా చేయొచ్చు. చూడండి, ఎవడైనా వానికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వానికి హాని చేయనుద్దేశించిన చూడండి ప్రియులారా, ఎంత భయంకరంగా ప్రజలు మారారో. ఆ వాళ్ళ మీద దాడి చేయాలంటే మోషే ప్రార్థన చేశాడు, ఈ నీళ్ళన్నీ రక్తంగా మారిపోవును అని అన్నాడు. నీళ్ళు రక్తంగా మారిపోయినాయి. రాళ్ళుతో కొడదామని వస్తుంటే ఏలియా అగ్ని కురువుగా కానగానే ఆ కురిచి అక్కడున్న ప్రజలు చచ్చిపోయారు. మరొక ప్రాంతానికి వెళ్ళారు వాళ్ళు. అయ్యా, అక్కడికి వెళితే ఆకలి ఉండదు, దప్పికుండదు, దాహం ఉండదు, నిత్యము ఆరాధనే, నిత్యము సంతోషమే. ఆ పరలోకానికి వెళ్ళడానికి మీరు సిద్ధపడండి అయ్యా, మారండి, మారు మనసు పొందండి. నీ తాగుబోతు జీవితం, నీ వ్యభిచార జీవితం, నీ మోసపు బ్రతుకు, ఇవన్నీ వదిలిపెట్టి జీవితాన్ని మార్చుకోండి అయ్యానంటే వీళ్ళ మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. చివరికి ఎన్ని చెప్పినా మాట వినని పరిస్థితి. అందరూ ఓ కొమ్ముడిగా చంపేద్దాం అనుకున్నారు. వీళ్ళిద్దరు సాక్షులు ప్రకటన చేస్తుంటే ఈ టెలివిజన్ న్యూస్ ఛానల్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి
ఓ ఆ ఛానల్ చూపిస్తున్నాయి, ప్రతి టీవీలో వస్తుంది, ప్రతి ఇంటిలో వస్తుంది వీళ్ళు. ఇక ఏ పొద్దున్న లేచి చూద్దామనంటే వీళ్ళ వార్తే. ఎవరి వార్త? ఇద్దరు సాక్షులు వార్తే. పలానా ఇద్దరు సాక్షులు ఇద్దరు వచ్చారంట, ప్రవక్తలు ఎవరో, అదిగో అక్కడ నీళ్లు రక్తంగా మారిపోయినాయి, ఇదిగో ఇక్కడ అగ్ని కురిసింది, ఇదిగో ఇక్కడ కప్పలు వచ్చాయి. రకరకాల వార్తలు వింటుంటే ప్రజలు పిచ్చెక్కి తిరుగుతున్నారు. ఎలాగైనా వీళ్ళు చంపి పాడేయాలని. కానీ ఆ చంపడానికి వీళ్ళకి ఏం లేదు, ధైర్యం లేదు. వాళ్ళు ఏదైనా చేద్దామంటే వీళ్ళు ఏం చెప్పినా జరిగిపోతుంది. భయపడి చస్తున్నారు. భయంకరమైన పరిస్థితిని వారు చూస్తున్నప్పటికీ మారు మనసు పొందిన వాళ్ళు కాదు. అందుకే వాక్యం అంటుంది చివరికి 6వ వచనం, తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును ముయ్యుటకు వారికి అధికారము. అంతే. వీళ్ళు ఏదైనా చేద్దామని వస్తుంటే వర్షం కురవకూడదు అంటున్నారు. అంతే, కుర్తలేదేక కరువు చేత ఆకలి చేత చచ్చిపోతున్నారు ప్రజలు. చావుతున్న భయంకరమైన చావును చూస్తున్న మారు మనసు పొందట్లేదు వీళ్ళు. వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకు, నానా విధమైన తెగుళ్ళు చేత భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. చూడండి, వారికి అధికారము కలదు. ఏం చేయాలంటే అది చేస్తున్నారు. ఏం చేయాలన్నా చేస్తున్నారు. అయితే వీళ్ళని చంపాలని కొంతమంది ఓ కొమ్ముడిగా దాడి చేస్తున్నారు. అయినా భయపడి చేస్తున్నారు. సాతానుగాడు ఏం చేశాడు తెలుసా? చూడండి, వారు సాక్ష్యము చెప్పుట. ఎంతకాలం వీళ్ళ సాక్ష్యం చెప్పారు అమ్మా? ఎన్ని దినాలు? 1260 దినాలు. దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు చూడండి. ఎన్ని సంవత్సరాలు? ఎంత అవకాశం ఇచ్చాడో. కానీ మారు మనసు పొందిన వాళ్ళేళ్ళు మొత్తం తిరిగారు. చివరికి యెరూషలేముకి వచ్చారు. చూడండి, అయితే అగాధములో నుండి వచ్చు క్రూరముగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో పడి ఉండెను. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడిన. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? అంత ప్రకటన చేసి యెరూషలేముకి వెళ్ళారు వీళ్ళు. యెరూషలేముకి వెళ్ళేసరికి ఒక క్రూర మృగం అంటే మనం అనుకుంటున్నట్లుగా ఒక సింహమో లేకపోతే ఏదో కాదు. క్రూర మృగము అంటే అలాంటి స్వభావము కలిగిన వాడు అని అర్థం. క్రూరత్వము కలిగిన వాడు. వాడు ఏం చేశాడో తెలుసా? సాతాను దూతకి అవకాశం ఇచ్చాడు. సాతానుగాడు వెళ్ళి చంపిపాడేయని. ఆ ఇద్దరిని అంటే వాళ్ళకి అప్పగించిన దినాలు సాక్ష్యము పూర్తయిపోయింది. ఇంకా మారినోళ్ళు కాదు. ఇంకా వ్యభిచారం ఎక్కువైపోయి, ఇంకా మోసాలు ఎక్కువైపోయినాయి, ఇంకా భయంకరమైన పాపము విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. మారలేకపోవడం కాదు, వాళ్ళ మీద భయంకరమైన రీతిగా తిరగబడే మనస్తత్వం వాళ్ళకు వచ్చేసింది. చివరికి ఇదే అనుకుని సాతానుడు దూతకు అవకాశం ఇచ్చాడు. వాడు వీళ్ళిద్దరిని చంపేశాడు. ఇద్దరు సాక్షులను చంపేశాడు. ఆ యెరూషలేము మధ్య వీధిలో ఈ శవాలు పడితే ఆ టెలివిజన్లో, ప్రతి టీవీలో, ప్రతి న్యూస్లో ఇదే వార్త. ఇదిగో కలవరపెట్టిన సమాజాన్ని, ప్రజలని భయపెట్టిన, ఇదిగో ఇద్దరు మనుషులు చచ్చిపోయారు, అరుగారు సవాలు అయ్యో అంటున్నాయి న్యూస్. ప్రజలందరూ ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు సమాధి చేద్దామనంటే సమాధి చేయడానికి లేదు, ఇక్కడే ఉండాలి ఈ శవాలని. వీళ్ళు చచ్చిపోయినందుకు బహుమానాలు ఇచ్చుకుంటున్నారు.
కట్నాలు ఇచ్చుకుంటున్నారు. అబ్బా భలే చచ్చిపోయాడు, భలే చచ్చిపోయారు, భలే చచ్చిపోయారు. వీళ్ళు చచ్చిపోయినందుకు పండగ చేసుకుంటున్నారు వీళ్ళు ప్రజలు, బాగా చచ్చిపోయారని. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, దేవుని యుద్ధ నుండి జీవాత్మ వచ్చి, ముందు నుంచి చదువుదాం. ఆ మహాపట్టణపు సంత వీధుల్లో పడియుండును. ఇప్పుడు యెరూషలేములో కూడా యేసు ప్రభుని వీళ్ళు చంపేశారు, సిలివేశారు. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకు సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఆ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకుందురు. అయితే ఆ 3 దినములన్నర పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడి ఎక్కురెండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూరులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవచ్చుండగా వారు శత్రువులు వారిని చూచిరి. అది చెబుదాం గట్టిగా. 2వ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 2వ శ్రమ గతించింది, 3వ శ్రమ రావడానికి సిద్ధంగా ఉంది. శవములు 3.5 రోజులు సంత వీధిలో ఉన్నాయి. చూస్తున్నారు, శవాలను చూసి పండగ చేసుకుంటున్నారు, సంతోషపడుతున్నారు, కట్నాలు ఇచ్చుకుంటున్నారు, బహుమానాలు ఇచ్చుకుంటున్నారు. భలే చంపేశారా అని అనుకుంటూ ఉండగానే వాళ్ళు అనుకోని సమయంలో న్యూస్ ఛానల్ అన్నీ కూడా అలాగే ఫోకస్ చేసి ఏదైనా వార్త ఉందంటే ఏం చేస్తారు? లేని వార్తని ఉన్నతిగా కదా, ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగిందనుకో దాన్ని 10 కలుపుతారు వీళ్ళు న్యూస్ వాళ్ళు కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే న్యూస్ ఛానల్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఎక్కడ? ఆ శవాల దగ్గరే ఉన్నాయి. చూస్తున్నారు, ఇదిగో ప్రజలను బాధించిన శవాలు, ఇదిగో ఇదిగో అంటున్నాయి ఛానల్ అని అంటనే ఉన్నారు. 3.5 రోజులైంది. దేవుని యుద్ధ నుండి జీవాత్మ వాళ్ళలోకి వచ్చింది. రండి ఇక్కడికేనని వాళ్ళందరూ న్యూస్ ఛానల్లో టీవీలు చూస్తూ ఉండగానే వాళ్ళు పాదాలు మోపి లెగిసేసరికి ఒక్కొక్కడికి ఉందే కదా. చచ్చిపోయిన తర్వాత ఏడుస్తారు చాలామంది. బతుకున్నప్పుడు కాస్త ఏడిస్తే బాగుండు, ఏడవరు. అలా చచ్చిపోయిన తర్వాత ఎందుకు ఏడుస్తుంది తెలుసా? అమ్మ నీకేం కావాలి, నాన్న నీకేం కావాలి, ఏం కావాలన్న పెడతాను. బతుకున్నప్పుడు పెట్టడం ఎందుకో తెలుసా? వీడి ధైర్యం లేవడని. అలాగ పెట్టినప్పుడు ఒరే బతుకున్నప్పుడు పెడితే బతుకుదును కదరా అని అందనుకో లేచి కదా. ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? వీళ్ళు చచ్చిపోయారని చప్పట్లు కొడుతూ పండగ చేసుకుంటుంటే, సంబరాలు జరుపుకుంటుంటే, ఫుల్గా తాగేసి తందనాలు ఆడుతూ కదా
మామూలుగా తందనాలు కాదు ఇయే, మామూలు తందనాలు కాదు ఇయే, భయంకరమైన తందనాలు కదా. చేసినంతసేపు భజన చేస్తాం, తీసుకెళ్ళి మురుగుంటలో దొక్కుతాం, రొచ్చుకోతలో దొక్కుతాం అన్నట్టుగా వీళ్ళ భక్తి ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు సంబరాలు జరుపుకుంటుంటే దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి ఇక్కడికి ఎక్కి రండి అనగానే వాళ్ళు పాదాలు మోపి లేచేసరికి పరుగులు పెట్టారు జనాలు. భయక్రాంతులై గుండెలు పట్టుకుని దడదల్లాడిపోయారు ఒక్కొక్కడను. అందరూ చూస్తున్నారు, న్యూస్ ఛానల్ వాళ్ళు చూపిస్తున్నారు, ఇదిగో చచ్చిపోయిన వాళ్ళు అనుకున్నాం, చచ్చిపోయారు అనుకున్నాం, బతికిపోయారు బాబోయ్. న్యూస్ ఛానల్ కూడా పరుగే పరుగు. వాళ్ళ వెళ్ళడం చూపిస్తున్నారు. వాళ్ళు ఆరోహణమే మేఘారూరులే అలాగ అదృశ్యం అవ్వగానే ఆ ప్రాంతమంతా భూకంపం వచ్చి 7,000 మంది చచ్చిపోయారట. ఎంతమంది? అప్పటికే కొన్ని వేల మంది చచ్చిపోయి శవాలు కుప్పలు కుప్పలై, శవాలు ఎక్కడ పాతలో తెలియక కంపు కొడుతున్న పరిస్థితుల్లో మరలా 7,000 మంది చచ్చిపోయారు. ఇది 2వ శ్రమ గతించింది. 3వ శ్రమ ఏం జరగబోతుంది? కళ్ళు మూసుకుందాం. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. యెరూషలేము పరిశుద్ధ పట్టణము అన్యుల చేతికి, అరబ్బుల చేతికి వెళ్ళిపోబోతుంది. అప్పుడు కొంతమంది మారారు, అరే మెస్సయ్య వచ్చాడు వెళ్ళిపోయాడా అని అప్పుడు గుండెలు బాదుకుని ఏడ్చి మారు మనసు పొందారు. కొంతమంది రక్షింపబడ్డారు, యేసు ప్రభు వచ్చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పేసి ప్రభువా అని ఏడ్చారు. అరే మేము అర్థం చేసుకోలేకపోయామే, మేము కానలేకపోయామే, అరే ఇంత జరుగుతున్నా మాకు అర్థం కాలేదే అని ఆ రోజున విడిచిపెట్టబడిన వారి ఇశ్రాయేలీల్లో కొంతమంది మారు మనసు పొందారు. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? నువ్వు తప్పిపోతున్నా, జారిపోతున్నా, పడిపోతున్నా, వైదొలిగిపోతున్నా, దేవుడు ఇంకను నిన్ను ప్రేమిస్తాను. కళబై ఇంకను ప్రేమిస్తానే ఉన్నాడు, ఇంకను ప్రేమిస్తానే ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.